పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా రక్తంతోనే చక్రం తిప్పి జరపనారా మిల్లులు నడిపే రక్తంతోనే చక్రం తిప్పి జరపనారా మిల్లులు నడిపి జీవితాలతో ఆటలు ఆడే యజమానులను ఎదిరించిన వాళ్ళు ఎర్ర జెండ గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. స్టీల్ ప్లాంట్ వ్యవహారాత్మక అమ్మకం పేరుతో 2027 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నుండి ప్లాంట్ లో ఉత్పత్తిని రెండేళ్ల తగ్గించారు. ముడిసరుకు అందకుండా చేశారు. చాలా కాలం ఒక ఫర్నెస్ మాత్రమే నడిపారు. అక్టోబర్ 28 ఫర్నెస్ ప్రారంభించిన దాని సామర్థ్యాన్ని ఈ రోజు కూడా పూర్తిగా వినియోగించుకోలేదు. సృష్టించే ప్రజలే కార్మికులే వైద్యాన్ని చేయడమని చాలా దుర్మార్గం. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని గవర్నమెంట్ తిరిగి వెనక్కి వరకు పోరాటం చేయాలని చెప్పేసి ఆ పోరాటం చేయడం కోసం మన ఈ మహాసభ ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని మీరందరూ ఆలోచన చేస్తుగా కోరుతున్నాం. జిల్లా కమిటీ నాయకులు రాష్ట్ర కమిటీ నాయకులు ఎవరన్నా శాఖలో సెంట్రల్ ప్లాన్ శాఖ యూటిలిటీసీ టీపీపీ ఉన్నాయి. ఈ శాఖ పరిధిలో అన్ని విధాలను మెరుగుపరచవలసి ఉంది. వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను భూగోళ శాఖ నుంచి మాట్లాడుతున్నాను. ఆ శాఖలో ప్రభుత్వ విధానాల గురించి డిస్కషన్ జరిగింది. అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితులు చాలా ముఖ్యంగా కొన్ని సూచనలు ఏంటంటే స్టీల్ ప్లాంట్ జరుగుతున్నప్పుడు ఒక రోడ్ ఏమంటే మనకు ఉంటే బాగుంటుంది. ఇక్కడ స్టీల్లో వ్యవహారాలు చూసుకోవడం కానీ ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ వాణి ఎడుతురు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా సరే సామాన్య ప్రజాధికారి మీద చాలా ఎత్తున దాడి అనేది జరుగుతుంది. ఆ దాడి ఇది వరకు ఏదో కొద్ది గొప్ప ఉండేది. ఈరోజు ఇంటూ బయట ఎక్కడికి వెళ్ళినా సరే తట్టుకోలేని పరిస్థితితో దాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఉన్న అనేక కంపెనీలు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ వారికి అమ్మేసింది. అందులో భాగంగా మన జీవనాధారమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని అనేక ప్రయత్నాలు చేస్తుంది. విజయాన్ని అందించిన ఇక్కడ స్టేజ్ మీద నివాస ప్రాంతాల్లో వాటి మెంబర్ కింద రిక్రూట్ కూడా జరిగింది. వాటికి సంబంధించి 150
ఎదురుగా దువాడ ఆర్ఎస్కోవాలి, జగరాజ్పేట, యాదవ్ జగరాజ్పేట, కాపు జగరాజ్పేట, అలాగే గవర్నమెంట్ కాలనీ, మంగళపాలెం ఇవి ఉన్నాయి. ముఖ్యంగా మా వార్డులో ఈ మహాసభ పెట్టినందుకు మన అధ్యక్షుల గారికి మా వార్డు తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మా వార్డులో మహాసభ జరగడం కనుక పార్టీ నాయక రోజు రోజు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ప్రజల జీవితాలను కుటుంబాలు చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా బియ్యం, పప్పు, నూనె, పంచదారతో పాటు ఉల్లిపాయలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అందుతున్నాయి. కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ విధించడం, బ్లాక్ మార్కెట్ పెంచే చర్యలు చేపట్టడం అడ్డు అదుపు లేకుండా బీజేపీతో జనపెట్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం కూడా ధరలు నియంత్రించే చర్యలు చేపట్టడం లేదు. విధానాలు పార్టీ వల్ల పెరుగుతున్న ఎక్కువ ధరలు ప్రతి దాని మీద గవర్నమెంట్ ధరలు జరుగుతుంది. ఆ ధరలను ఉద్దేశించి వాణిజ్యాలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని నేను బలపరుస్తూ ఈ మహాసభ కూడా బలపరచాలని ఉండేది. అది మూడు సార్లు వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆర్డినెన్స్ శాఖ కూడా చేస్తాం. పార్టీ ఏదైతే ప్రకటిస్తుందో ఆ పార్టీ ఈ 15 మంది వ్యక్తుల కమిటీలో 5 సభ్యులు మా వార్డు పరిధిలో ఉంటారంటే మా వార్డు ఎంత కానీ ఈ నాయకులందరూ 6 మంది ఎక్కువగా ఉంటారు, తక్కువగా ఉంటారు. పొద్దున 8 గంటలకు బయలుదేరుతారు, 8 గంటలకు ఎక్కువ వస్తారు. కాబట్టి నివాస ప్రాంతాల్లో సంబంధించి యాక్చువల్లీ మన సందర్భంలో అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ విధానాలకి సంబంధించి ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. దానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు. డైరెక్ట్ పాయింట్ ఏదైతే పాయింట్ అయితే అయితే ఏదైతే చెప్తున్నారో మాట్లాడేటప్పుడు అంతా అదే 22,000 కోట్లు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలో పార్టీ సభ్యులు 9 మంది పార్టీ సభ్యులు ఉన్నాం. అలాగే ఆర్గనైజ్ సభ్యులు 11 మంది ఉన్నారు. వరుణ్గా చూసుకుంటే ఒక 60 మంది వరకు ఉన్నారు. ఏదంటే జరిగితే ఇన్స్టెంట్ గా స్పందించి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ కార్యక్రమానికి మేము ఎంతో దాని ద్వారా మేము సదస్సులు పెట్టి ఎడ్యుకేట్ చేసి ఆ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము పిక్నిక్లు అలాగే కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఏదైతే ఎస్ఎస్టీ సమాజ వర్గాన్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా మేము ముందుకెళ్తున్నాం. ఐక్యపరంగా ఇది ఎక్కువే ఆ విధంగా చర్చలు బాగానే చెప్పారు. మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కువ మంది ఆమోదించినట్టుగా చెప్పారు. అదే సందర్భంలో కొన్ని సూచనలు రిపోర్ట్లో ఉండాల్సిన కొన్ని అంశాల గురించి కూడా చెప్పడం
జరిగింది. మహాసభ సమాధానం రాబోయే 3 సంవత్సరాల కాలంలో మన ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఈ ఉద్యమానికి సాధ్యమైనటువంటి కమిటీని నూతన కార్యదర్శిని ఏకగ్రంగా ఎన్నుకున్నాం. అందరికీ అభినందనలు. అందులో మనకు అర్హత పత్రాలు ఇచ్చింది 86 మంది. అందులో మొత్తం మహిళా కాంగ్రెస్ 9 మంది, పురుషులు 77 మంది. ఆకలి మంటలు నలమలాడే నాదులందరూ లేవండోయ్. గొప్పల మంచి సాంప్రదాయముల సంఖ్యలను ఎగురగొట్టగా దాసత్వంబును తరిమివేయగా. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.